నమస్కారం అండి. నా పేరు రాఘవేంద్ర. ఈరోజు మనము పెదవుల క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాము. మీరు ఈ జన్మజాతకం చూడండి. ఈవిడికి పెదవుల క్యాన్సర్ వచ్చి ఆసుపత్రి పాలైనారు. మీరు ఈ జన్మజాతకంలో కనుక గమనిస్తే రైట్ సైడ్లో కొన్ని విషయాలు ప్రస్తావించాను. అవేమంటే రెండవ అధిపతి ఎప్పుడు కూడా వాక్కు కారకుడవుతాడు అనమాట. రెండవ అధిపతి వాక్కు అంటే ఇక్కడ చూడండి, లగ్నం ఏమైంది? మీన లగ్నం అయింది. దానికి రెండో ఇల్లు అంటే ఏంటి? మేషరాశి కదా. మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఆయన వాక్కు కారకుడు అనమాట. ఆయన ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలో కుజుడు నీచబడతాడా, ఉచ్చబోతాడా? నీచబడతాడు కదా. అంటే వాక్కు సరిగ్గా లేదు. వాక్ అంటే ఏంటి ఇక్కడ? దానికి కారణము పెదవులు. ఓకే. తర్వాత రెండో పాయింట్ చూడండి. ఇక్కడ మనకి జ్యోతిష్యంలో వాక్కుకు కారకత్వం వహించే గ్రహం వచ్చి బుధుడు అనమాట. ఆ బుధుడు ఎక్కడున్నాడు చూడండి. ఆయన లగ్నం మీన లగ్నంలో ఉన్నాడు. ఆయన ఉన్న రాశి మంచిదా? కాదు కదా. అంటే బుధుడు కూడా నీచబడిపోయాడు అనమాట. అంటే రెండో గ్రహమైన వాక్కునిచ్చే గ్రహము బుధుడు కూడా నీచబడిపోయాడు. తర్వాత మూడో పాయింట్ గమనించండి. గురువు మనకి క్రితం వీడియోలో నేను చెప్పినట్టుగా క్యాన్సర్ వీడియోలో గురువు జీవకారకుడు. అంటే మనకి పుష్టిని తర్వాత మన ప్రాణాన్ని ఇచ్చేది గురువు అనమాట. అంత ఇంపార్టెంట్ అయిన గ్రహం. ఆ గురువు జీవకారకుడు. తర్వాత మనకి జ్యోతిష్యంలో 6వ ఇల్లు రోగాలు తెలుపుతుంది అనమాట. రోగాల గురించి చెప్తుంది. 8వ ఇల్లు వచ్చి ఆయుష్ మరణం గురించి తెలుపుతుంది మనకి. అలానే 12వ ఇల్లు వచ్చి ఆసుపత్రుల గురించి తెలుపుతుంది మనకి. ఓకే. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే వాక్కు కారకమైన 2 గ్రహాలు పాడైపోయినాయి. మనం తెలుసుకోవాల్సింది 6కి 8కి 12కి సంబంధం ఏర్పడుతుందా? ఫస్ట్ మనం గురువు ఎక్కడ చూడండి. గురువు 12వ ఇంట్లో ఉన్నాడు. ఓకే. సో గురువు ఇక్కడ ఉన్నాడు. సో గురువుకి 6తో సంబంధం ఏర్పడుతుందా అంటే ఇక్కడ గమనించండి మీరు. గురువు ఎవరితో ఉన్నాడు చూడండి. 6వ ఇంటి అధిపతి రవితో కలిసి ఉన్నాడు. ఇక్కడ రవి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. తర్వాత అష్టమాధిపతి ఎవరయ్యారు ఇక్కడ? ఇది తులారాశి కదా. దానికి అధిపతి శుక్రుడు కదా. శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే గురువుకి 6వ అధిపతితో సంబంధం వస్తుంది, 6వ ఇంటితో కూడా సంబంధం వస్తుంది. ఎలా వస్తుంది? డైరెక్ట్గా 6వ ఇంటిని చూస్తున్నాడు గురువు. ఓకే. తర్వాత అష్టమాధిపతితో సంబంధం ఉందా? ఉంది కదా. శుక్రుడితో ఉన్నాడు కదా. సంబంధం ఉంది. మరి అష్టమ స్థానంతో సంబంధం ఉందా? ఎందుకంటే గురువు 9వ దృష్టితో 7, 8, 9 అష్టమాన్ని చూస్తున్నాడు కదా. కాబట్టి దాంతో కూడా సంబంధం వచ్చేసింది. అంటే అష్టమాధిపతితో కూడా సంబంధం వచ్చింది, అష్టమ స్థానంతో కూడా సంబంధం వచ్చింది అనమాట. మరి 12వ స్థానంతో సంబంధం వచ్చిందా? వచ్చింది. ఎందుకంటే 12లోనే ఉన్నాడు కదా ఆయన గురువు ఆసుపత్రి స్థానంలో. ఇక్కడ మీరు ముఖ్యమైన పాయింట్ ఒకటి గమనించండి. దీనికి లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని వక్రిచ్చాడు ఇక్కడ. ఎక్కడ? లగ్నంలో. వక్రిష్టం అంటే ఏంటి? శనికి దానికి ముందున్న ఇంటి మీద కూడా ప్రభావం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే గురువు శనితో కూడా కలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, వక్రించి శని వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చి దీని కూడా ప్రభావం చూపిస్తున్నాడు అనమాట 12వ ఇంటి మీద. కాబట్టి గురువుకి 12వ భావంలో ఉండటంతో 12వ భావంతో సంబంధం ఏర్పడింది. శని వక్రించి వెనక్కి రావడంతో ఆ భావాధిపతి కూడా సంబంధం ఏర్పడుతుంది. అంటే ఒక గురువుకి 6తో సంబంధం ఏర్పడింది, 8తో సంబంధం ఏర్పడుతుంది పూర్తిగా. అలానే 12తో కూడా సంబంధం ఏర్పడుతుంది. అంటే జీవకారకుడైన గురువు తీవ్రంగా బాధింపబడుతున్నాడు. దాంతో పాటు వాక్కు కారకమైన కుజుడు చెడిపోయాడు, 2వ అధిపతి. అలానే వాక్కుకి గ్రహకారకత్వం వహించే బుధుడు కూడా నీచబడి ఇంకో పాపగ్రహంతో కలిసి చెడిపోయింది. దీని కారణంగానే వాక్కుకి ఆవిడకి పెదవుల క్యాన్సర్ వచ్చి ఆసుపత్రి పాలైనారన్నమాట పాపం. కాబట్టి మీకు గనక ఈ విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఆలోచనలు నాతో పంచుకోండి మీ కామెంట్ రూపంలో. అలానే ఈ వీడియోని మీ బంధువులకి, మిత్రులకి, అలానే మీ సహచరులకు కూడా ఫార్వర్డ్ చేయమని మా ప్రార్థన. ఉంటానండి. ఓం.